24 వారాల పాటు క్రమం తప్పకుండా బాదం పప్పులు తినడం వల్ల కార్యనిర్వాహక పనితీరు, రక్తంలో చక్కెర స్థాయిలు, శరీర నిర్మాణంలో ఆశాజనక మార్పులు. ప్రతిరోజు కొన్ని బాదం పప్పులు తినడం లాంటి చిన్న ఆహారపు అలవాటు ప్రీ డయాబెటీస్తో బాధపడుతున్న మధ్య వయస్కులైన భారతీయుల్లో ఆలోచన సామర్థ్యాన్ని, జీవక్రియల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్లో ప్రచురితమైన తాజా పరిశోధన వెల్లడించింది. ప్రతిరోజు కొన్ని బాదం పప్పులు తినడం లాంటి చిన్న ఆహారపు అలవాటు ప్రీ డయాబెటీస్తో బాధపడుతున్న మధ్య వయస్కులైన భారతీయుల్లో ఆలోచన సామర్థ్యాన్ని, జీవక్రియల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్లో ప్రచురితమైన తాజా పరిశోధన వెల్లడించింది. అలాగే శరీరంలో వాపు, ఆక్సీకరణ ఒత్తిడి సూచికలను కూడా బాదం తగ్గిస్తుందని పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా 60 కోట్ల మందికి పైగా ప్రీ డయాబెటీస్ బారిన పడుతున్నారు. ఇది భవిష్యత్తులో టైప్ 2 మధుమేహం వచ్చే ప్రమాదాన్ని పెంచడమే కాకుండా మెదడు పనితీరును సైతం దెబ్బతీస్తుంది. పరిశోధకులు వారానికి 2 సార్లు వర్చువల్గా, ప్రతి 4 వారాలకు ఒకసారి ప్రత్యక్షంగా వారిని పర్యవేక్షించారు. అధ్యయనం ప్రారంభంలో మరియు ముగింపులో వారి ఆలోచన సామర్థ్యం, రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు, HbA1c, రక్తంలోని కొవ్వులు, బరువు, బాడీ మాస్ ఇండెక్స్, నడుము చుట్టుకొలత తదితర అంశాలను పరిశోధకులు అంచనా వేశారు. అధ్యయనం ముగిసే సమయానికి బాదం తీసుకున్న బృందంలోని సభ్యుల్లో కార్యనిర్వాహక పనితీరు, నిర్ణయాలు తీసుకునే వేగం మెరుగుపడినట్లు గుర్తించారు. ఇవి మెదడు పనితీరుకు కీలక సూచికలు. అలాగే వారి రక్తంలో చక్కెర స్థాయిల నియంత్రణ సైతం మెరుగైంది. పరగడుపున రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు తగ్గడం, భోజనం చేసిన 2 గంటల తర్వాత కూడా గ్లూకోజ్ స్థాయిలు అదుపులో ఉండడం, దీర్ఘకాలిక బ్లడ్ షుగర్ కంట్రోల్కు సూచికైన HbA1c మెరుగుపడడం వంటివి గమనించారు. అదనపు జీవక్రియ ప్రయోజనాల్లో భాగంగా శరీర బరువు, కొవ్వు, BMI, నడుము చుట్టుకొలత, మొత్తం కొలెస్ట్రాల్, చెడు కొలెస్ట్రాల్ గణనీయంగా తగ్గాయి. బాదం పప్పులు తిన్న వారిలో వాపు, ఆక్సీకరణ ఒత్తిడికి సంబంధించిన సూచికలు కూడా సానుకూలంగా మెరుగుపడ్డాయి.